ఎన్టీఆర్ జిల్లా తిరువురు వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాసు విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన జరగనున్న అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలను అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని ఎండగడతామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో యూరియా విత్తనాలను ఆర్బీకే సొసైటీల ద్వారా అందించారు. రైతులు క్యూలైన్లలో నిలబడి సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితులను కూటమి ప్రభుత్వం తెచ్చింది. రైతులు క్యూలైన్లో నిల్చుంటే తప్పేంటంటూ అన్నదాతను అవమానపరిచేలా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. 270కి విక్రయించాల్సిన యూరియా బస్తాను 300 పైగా అమ్ముతూ రైతు ధనాన్ని బ్లాక్ మార్కెట్లో 250, 300 కోట్లు లూటీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం పాలనపరమైన అన్ని విషయాల్లో విఫలమైంది. వరదలతో పంట నష్టపోతే ఆదుకునే పరిస్థితి లేదు. కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేస్తున్నారు. విజయవంతం చేయండి రైతు పోరుబాటుని, అన్నదాత పోరుబాటుని, 9వ తారీఖున జరిగే అన్నదాత పోరుబాటుని, అన్నదాత పోరుబాటుని, అన్నదాత పోరుబాటుని, అన్నదాత పోరుబాటుని యూరియా సప్లై చేయాలి. ప్రతి ఒక్క సొసైటీల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియాను సప్లై చేయాలి, అందించాలి. అన్ని ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు రైతులకు వెంటనే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు వెంటనే, యూరియా కొరతని వెంటనే, యూరియాని వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9వ తారీఖున ఆర్డీఓ కార్యాలయాల్లో రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రభుత్వానికి తెలియజేయాలని, రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నెల 9వ తారీఖున ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా నందిగామ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర, ఆర్డీఓ ఆఫీస్లో వారికి ఆర్డీఓ గారికి రైతుల యొక్క విన్నపాన్ని తెలియజేయాలని మేము మా పార్టీ పిలుపు మేరకు వెళ్ళటం జరుగుతూ ఉంది. అందరూ కూడా విశేషంగా 4 మండలాల్లో ఉన్న రైతులు, అదేవిధంగా రైతులకి మేలు జరగాలని కోరుకునే ప్రజాస్వామ్యవాదులు, రైతు శ్రేయోభిలాషులు, రైతు మిత్రులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి 9వ తారీఖున 10 గంటలకి నందిగామ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రావాలని కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలంటే ఇప్పుడు యూరియా కొరత వచ్చింది. యూరియా కొరత గతంలో మార్కెట్ రేట్ కంటే ఒక 50 రూపాయలు తక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆర్బీకేల ద్వారా, సొసైటీల ద్వారా అందించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు 50% మార్కెట్ ద్వారా సొసైటీలకు అందించాల్సినటువంటిది, అదేవిధంగా మార్కెట్ ద్వారా మా మార్కెట్ యార్డులకు వస్తే మార్కెట్ యార్డుల నుంచి అక్కడ లోకల్ ఉన్నటువంటి సొసైటీస్కి, అదేవిధంగా ఆర్బీకేకి, వీళ్ళన్నిటికి కూడా పంపించాల్సిన అవసరం ఉంది. రైతులంతా కూడా గగ్గోలు పెడతా లైన్లో క్యూలో చెప్పులు పెట్టి, తర్వాత అక్కడ వాళ్ళ ప్లేస్ పెట్టుకోవడం, కొన్ని రాళ్ళు పెట్టి అట్టు పెట్టేందుకు క్యూలో కొంతమంది నిలబడలేక ముసలోళ్ళు, కొంతమంది సమస్యలు కూడా పడిపోతా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అంటా ఉన్నాడు, ఏంటి బఫేకి భోజనానికి నిలబడవచ్చు కానీ యూరియా కట్ల కోసం మీరు నిలబడలేదా రైతులను అడుగుతున్నాడు. దేని ఏమిటి పోల్చడం అంటే అన్నదాతని ఈ విధంగా అవమానపరచడం, కించపరచడం వీరికి భావ్యం కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం.
ఈరోజు 270 అమ్మాల్సిన బస్తా ప్రైవేట్లో 300 పెంచుగా 400, 250 నుంచి 300, 400 దాకా పెంచుగా అమ్ముతున్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ బ్లాక్ మార్కెటింగ్ లో ఈ రాష్ట్రంలో 250 నుంచి 300 కోట్లు రైతు ధనం లూటీ అయిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవన్నీ ఎక్కడ చేరుతా ఉన్నాయి? అసలైన బ్లాక్ మార్కెటింగ్ మీకు ఎందుకు అవకాశం ఇచ్చారు? నిబంధనలు ఉన్నాయి కదా. ప్రైవేట్ డీలర్స్కి 50%, అదేవిధంగా ప్రభుత్వ శాఖల నుంచి 50% ఇవ్వాలని చెప్పి, అయినా వైలేషన్ చేసి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. రైతులంటే వీళ్ళకి ఇష్టం లేదు. మనకు 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల ఈ సంవత్సరానికి అవసరం ఉంటే షార్టేజ్ వచ్చిందన్నటువంటి విషయం మీకు తెలియదా? రైతులు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు కనీసం అవగాహన లేకోకుండా, కనీసం అవగాహన లేదు, రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ఇదే 9వ తారీఖున మేము పెద్ద ఎత్తున రైతాంగం మొత్తం కూడా తీసుకొని